ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ అంటూ ఒక వీడియో చేశాను లాస్ట్ వీక్లో. సో ఆ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది వ్యూయర్స్ ఏమని అడుగుతున్నారంటే, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఇలాంటివి ఫాలో అయితే ఆత్మవిశ్వాసం డెవలప్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా ఒక వీడియోగా చేయండి అని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, కాబట్టి నేను ఆ కంటిన్యూటీ మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీక్ ఖచ్చితంగా దాని మీదనే పిల్లల ఆత్మవిశ్వాసం ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న టెక్నిక్స్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా పిల్లల్లో ఆత్మవిశ్వాసం అనేది పెంచడానికి తల్లిదండ్రులుగా మీ వంతు బాధ్యత మీరు చేసిన వాళ్ళు అవుతారు. హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాటస్క్ ఛానల్. ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది. అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే తల్లిదండ్రులు పిల్లలు అంతే. ఇంకా ఎందుకు జాయింట్ ఫ్యామిలీస్ లేవు, ఎందుకు ఇట్లా న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపోయినారు, ఇదంతా సపరేట్ టాపిక్. నేను ఆ టాపిక్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు. కాబట్టి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చిన్న ఫ్యామిలీస్. ఈ చిన్న ఫ్యామిలీస్లో ఏమవుతుంది, గోల్స్ మారిపోయినాయి, లైఫ్ స్టైల్ మారిపోయింది, రిక్వైర్మెంట్స్ మారిపోయినాయి. కాబట్టి ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయక తప్పటం లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఒంటరిగా వదలాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. జనరల్గా ఇలాంటి వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలకు కొద్దిగా భయాందోళనలతో సెన్సిటివ్గా ఉంటారు. అంటే వాళ్ళు పొద్దున ఆఫీస్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం అమ్మో నాన్న ఎవరో ఒకరు వచ్చేంత దాకా కూడా పిల్లలు ఒంటరిగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలకు కూడా పర్సనాలిటీ ప్రాపర్గా డెవలప్ అవ్వాలి అంటే, వాళ్ళు మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే కొన్ని టెక్నిక్లు మనం ఫాలో అయితే సరిపోతుంది. అంటే మనము సిచ్యువేషన్స్ని మార్చలేము. తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయాలి, తప్పదు. కానీ అలాని పిల్లల్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రియారిటీ ఏంటి అంటే పిల్లల శ్రేయస్సు. కాబట్టి దాన్ని సెకండరీగా తీసుకోలేం. కాబట్టి మనకి ఎన్ని పనులున్నా, ఎంత సంపాదనకు దిగినా, ఎంత ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నా కూడా అవన్నీ వీళ్ళ తర్వాతనే. కాబట్టి ముందు వీళ్ళ భవిష్యత్తే ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళ శ్రేయస్సుకి మనం ఫస్ట్ పెద్ద పీట వేయాల్సి వస్తుంది. కాబట్టి నేను దానికి సంబంధించి కొన్ని వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి టెక్నిక్లు ఫాలో అవ్వాలి అనే విషయం మీద నేను మీకు కొద్దిగా క్లారిటీ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. రేపొద్దున మీ పిల్లలకు కూడా అవి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. జనరల్గా పిల్లల్లో మనం చూస్తుంటాం, బిహేవియర్ రిపీటెడ్గా ఉంటుంది. ఒక ప్రవర్తన అనేది రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. అది మీరు పసిగట్టాలి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఒక ప్రవర్తన చేస్తూ ఉన్నారు అంటే అది నెగిటివ్ సెట్లో ఉందా, పాజిటివ్ సెట్లో ఉందా అనేది మీరు గ్రహించాలి. ఈధర్ అది నెగిటివ్ బిహేవియర్ కానీ పాజిటివ్ బిహేవియర్ కానీ, ఏ బిహేవియర్ అయినా మార్చడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ రెండు ప్రెషర్ పెట్టకూడదు. ఫస్ట్ థింగ్ అంటే తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే పిల్లల్ని ప్రెషర్ చేయకూడదు. ఎట్ ఎనీ కాస్ట్ ప్రెషర్ చేయకూడదు. జనరల్గా 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య పిల్లలు తొందరగా గ్రాస్ప్ చేస్తారు ఏ విషయాన్నైనా కూడా. అంటే తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారో వీళ్ళు మిర్రర్స్ మాదిరి అనమాట. దాన్ని వాళ్ళు మాట్లాడింది వీళ్ళు మాట్లాడటము, వాళ్ళు చేస్తున్న దాన్ని వీళ్ళు చేయడానికి ప్రయత్నించడము, ఇవే జరుగుతూ ఉంటాయి. అంటే ఈ యాక్టివిటీ మొత్తము పెద్దవాళ్ళు చేసిన దానికి మిర్రర్ వర్క్ మాదిరి ఉంటుంది. సెకండ్ థింగ్, పిల్లలు ఆడుకుంటుంటారు. ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ ఆటల్లో ఏదైనా వాళ్ళు ఆడుకుంటున్నారని జనరల్గా వదిలేస్తాం. కానీ అలా వదలకూడదు. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ ఇవ్వాలి. అంటే ఎక్కడైనా ఒక చిన్న ప్రాబ్లమ్, ఒక మిస్టేక్ జరిగిందనుకోండి, మిస్టేక్ జరిగిందని క్రిటిసైజ్ చేయకూడదు, తప్పు పట్టకూడదు, దాన్ని ఆక్షేపించకూడదు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మీరు నేర్పించాలి. అంటే పిల్లల్ని మానిటైజ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఒక చిన్న మిస్టేక్ చేసినా దాన్ని నేను సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు
అని ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వాలి. ఇక మూడోది, పిల్లలకి ఏదైనా ఒక వర్క్ని అసైన్ చేయాలి. మనకి ఎన్ని పనులన్నా ఉండనియండి, పిల్లల్ని రిక్రియేట్ చేయడంలో ఎలాంటి హెసిటేషన్ కానీ ఓపిక లేదనుకోవడం కానీ చేయకూడదు. అందుకని ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక వర్క్ని అలాట్ చేయాలి. వర్క్ని అలాట్ చేసినప్పుడు వాళ్ళు నేను ఈ వర్క్ని కంప్లీట్ చేస్తాను, కంప్లీట్ చేయాలి, అమ్మ నాన్న వచ్చేంత లోపల నేను ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, నన్ను మెచ్చుకుంటారు అని వాళ్ళకి లోపల ఒక యాంగ్జైటీ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు మొత్తం. సో ఆ వర్క్ని అసైన్ చేసినప్పుడు మీరు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఆ వర్క్ కంప్లీట్ చేశారనుకోండి, చేస్తే అప్రిషియేట్ చేయాలి వాళ్ళని, అంటే ప్రైజ్ చేయాలి వాళ్ళని, శబాష్ బాగా చేసావు అంటూ వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలన్నమాట. లేదంటే ఒక కంగ్రాట్స్ చెప్పాలి, వాళ్ళని ఒక గిఫ్ట్ ఇచ్చి అప్రిషియేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అలాంటివి తల్లిదండ్రులు ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్లే, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్లు వాళ్ళకి ఎంతో జీవితానికి ఫెచ్ అవుతాయి. లేదు ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, తమ్ముడిని చూసుకుంటూ ఉండే బాధ్యత అప్పగించడము, చెల్లిని చూసుకుంటూ ఉండే బాధ్యత అప్పగించడము, కేర్ టేకర్గా ఉండేటట్టుగా చూడటము, ఇవన్నీ ఏంటంటే నా బాధ్యత. ఇక్కడ మీరు ఏమవుతుంది, ఇలా చేయడం వల్ల ఏంటి, వాళ్ళు బాధ్యత అంటే ఏంటో తెలుసుకుంటారు. ఒక బాధ్యతని సక్సెస్ఫుల్గా చేస్తే ఎంత ప్రైజ్ చేస్తారు, ఎంత అప్రిసియేట్ చేస్తారు అనేది నేర్చుకుంటారు. దాంతోపాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి డెవలప్ అవుతుంది. ఓకే, ఇక నాలుగో విషయానికి వస్తే, పిల్లలకి ఒపీనియన్స్ చెప్పే విషయంలో కానీ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే విషయంలో ఎప్పుడూ అడ్డుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇళ్లలో చూస్తుంటాం, పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారు, ఏదైనా చెప్తుంటే చాలా ఇలా చెప్పిన మాట చాలే. ఇదేంటంటే మనిషిలో ఒక ఇన్ఫీరియారిటీని డెవలప్ చేస్తుంది. కావాల్సిన పిల్లలకి ఇన్ఫీరియారిటీ కాదండి, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి. ఎప్పుడు పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. పిల్లల విషయంలో చాలా కేర్గా ఉండాలి. అంటే తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళకి ఆ కంఫర్ట్గా ఉండేటువంటి ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ధైర్యంగా వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పగలగాలి, వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలి, వాళ్ళు చేసిన వాటిని వాళ్ళు చూపించగలగాలి. అంటే ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ధైర్యంగా చెప్పడానికి ఏదైనా, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమందిని స్టేజ్ మీద పిల్లల్ని మాట్లాడమని చెప్తారు, స్కూల్లోనో కాలేజెస్లోనో ఎక్కడైనా స్టేజ్ మీద మాట్లాడిస్తారు కదా, స్కూల్స్లో ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు. చాలామంది పిల్లల్ని చూడండి వెనకం చేస్తారు. వాళ్ళలో ఒకరు ఇద్దరు మాత్రం ధైర్యంగా ముందుకు పోతుంటారు, అరే నువ్వు పోరా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇద్దరికీ ధైర్యం ఏంటి, వాళ్ళ ఇంట్లో కల్పించిన ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఆ ఎన్వైరన్మెంట్ ప్రాపర్గా ఉంటే గనక, ఆ ఫ్రీడమ్ చెప్పే ధైర్యం ఉంటే గనక వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్ప్రెస్ చేసే ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు. అది ఏ స్టేజ్ మీదైనా మాట్లాడగలుగుతారు, ఎంతమంది వేల మందిలో అయినప్పుడు వాళ్ళు మాట్లాడగలిగే ధైర్యాన్ని వాళ్ళకి వస్తుంది. నేను చెప్పేది తప్పు కాదు. ఇప్పుడు ఏదైనా ఒక మాట చెప్తున్నాం అనుకోండి, ఈవెన్ మీ ఆఫీసుల్లో కానీ, లేదంటే మీ ఇంటి దగ్గర కానీ, లేదంటే ఇంకేదైనా మీరు అకేషన్లో మీరు తల్లిదండ్రులుగా మీరే పోయి మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడైనా సరే ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అని ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. ఆ ఫీలింగ్ పోవాలంటే ఏంటి, మీరు ముందు నుంచి ట్రైన్ అవ్వాలి కదా. ఆ ట్రైన్ అవ్వాలి అంటే మీకు చిన్నప్పటి నుంచి ఆ ఎన్వైరన్మెంట్ ఉండాలి. కాబట్టి మీకు లేని ఎన్వైరన్మెంట్ మీ పిల్లలకి ఇవ్వండి. కొంతమంది జనరల్గా జరుగుతున్నవే కదా, కాబట్టి పిల్లలకి ఆ ఫ్రీడమ్ అనేది కల్పించాలి. మనకి కాన్స్టిట్యూషన్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది, అట్లనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. కానీ మాట్లాడే ధైర్యం అయితే ఉండాలి కదా మాట్లాడడానికి. ఆ ధైర్యం ఎవరిస్తారు, తల్లిదండ్రులు మనకి నేర్పించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని ఇళ్లలో చూస్తుంటాం, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకొస్తే ఒకటి చదువులో మంచి టాప్ మార్క్స్ వస్తాయి, ఒకటికి రాకపోవచ్చు. రాకపోతే వెంటనే ఏమంటాము, రే వాడు చూడరా అంత చదువుకొని వాడు ఎంత సక్సెస్ఫుల్గా ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నావు, నువ్వు చూడరా ఇట్లా పనికి మాలిన వాడు వింటాం. ఆ కంపారిజన్ అనేది అసలు పెట్టబాకండి. మార్క్స్ తక్కువ వచ్చినందుకు నెక్స్ట్ టైం ఇంకా మంచి తెచ్చుకోను అన్నా అని ఎంకరేజ్ చేయండి. అంతే తప్పనిచ్చి ఆ కంపారిజన్ పెట్టినప్పుడు ఏమవుతుంది, జనరల్గా జరిగేది ఏంటి, పక్కవాడిని పొగుడుతుంటే వాడి మీద శత్రుత్వం పెరుగుతుంది వీళ్ళకి. అది ఎప్పుడు చేయకూడదు. వాళ్ళకి నేను ఒక పొరపాటుగా నాకు రాలేకపోయినా కూడా నిజంగా ఇంట్రెస్టే లేదనుకోండి, వాడికి దేనిలో ప్యాషన్ ఉందో వాడిని చూడండి. మీరు వాడి ప్యాషన్ ఏంటో గమనించండి.
మరి దానిలో ఫెయిల్ అవుతూ మనము వాళ్ళు మార్కులు తెచ్చుకోలేదని చెప్పి ఎంటపడ్డం ఎంతవరకు కరెక్ట్? మార్క్స్ పాస్ అవ్వాలి, కానీ వాళ్ళకి వాళ్ళ ప్యాషన్ ఏంటి, వాళ్ళ జీవితంలో వాడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటో గమనించండి. అందరికీ చదువులోనే ఉండాలని లేదు కదండి. ఒకటి చదువులో ఉంటుంది, ఒకటికి ఆటల్లో ఉంటుంది, ఇంకొకటికి డ్యాన్స్లో ఉంటుంది, ఇంకొకటికి పాటల్లో ఉంటుంది. వాడి ప్యాషన్ ఏంటో మీరు గమనించండి. అంతే తప్పనిచ్చి మార్క్స్ తక్కువ వచ్చాయి కదా అని చెప్పి వాడిని కంపేర్ చేస్తూ తిట్టను మాత్రం తిట్టవాకండి. ఎంకరేజ్ చేయండి, నెక్స్ట్ టైం కొంచెం మంచి తెచ్చుకున్నాను అని చెప్పండి. ఇక 6వది, పిల్లలకి గోల్స్ సెట్ చేయండి. అంటే నేను చదువు గురించి చెప్పటం లేదు. చదువు ఎట్లా కార్పొరేట్ స్కూల్స్లో చేర్చారంటే ఆ గోల్స్, టార్గెట్స్, ర్యాంకులు కొట్టడము ఇవన్నీ స్కూల్స్ వాళ్ళే చూసుకుంటారు. అవి మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడే కాకుండా ఇంట్లో కూడా తోమే ప్రయత్నాలు చేయవాకండి. వాళ్ళకి కావాల్సింది మానసికంగా గోల్స్. అంటే వాళ్ళు ఇంట్లో చేసేటువంటి కొన్ని బాధ్యతల్లో కానీ ఈ పని చెయ్యి, ఆ పని చేసిన తర్వాత వాళ్ళు గోల్ అది రీచ్ అయ్యి సక్సెస్ అయ్యారు అంటే సెలబ్రేట్ చేయండి. అంటే ఎంకరేజ్మెంట్ సభాష్ అని అంటాం. కానీ కొంతమంది పిల్లలకు ఉంటుంది, భలే చమత్కారంగా ఉంటారు వాళ్ళకి సభాష్ అంటే సరిపోదు, ఏం గిఫ్ట్ ఇస్తావు అని అడుగుతారు. సో అలాంటి పిల్లల్ని మీరు తిట్టవాకండి. గిఫ్ట్ ఇస్తావంటే గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇవ్వండి, లేదు సెలబ్రేట్ చేసి దానిలో ఒక చాక్లెట్ అయినా ఇవ్వండి గిఫ్ట్గా. దాంతో వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. దాని మీద ఇంకా ఎక్కువ పట్టుదలతోటి చేయడానికి వాళ్ళ జీవితంలో మీరు పట్టుదల నేర్పించిన వాళ్ళు అవుతారు. కొన్ని సందర్భాల్లో ఎవరమైనా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా కష్టపడతాం, కానీ మనం పడ్డ కష్టానికి రిజల్ట్ అంత ఉండదు. అట్లా మనం కష్టపడలేదా అంటే కష్టపడి ఉంటాం. జెన్యూన్గా కష్టపడేవాళ్ళు, అందరి గురించి కాదు, జెన్యూన్గా కష్టపడేవాళ్ళు చాలా కష్టపడి ఉంటారు, కానీ రిజల్ట్ అంత ఉండదు, కనపడదు. రిజల్ట్ లేనంత మాత్రాన వాళ్ళు కష్టపడలేదు అని అనుకోకూడదు. కొంతమంది పిల్లలు బాగా చదువుతుంటారు, డే అండ్ నైట్లు బుక్కులు ముందు పెట్టుకొని చదువుతుంటారు. కొంతమంది ఎగ్జామ్కి పోయే ముందు చదువుతారు, కానీ వాళ్ళకి 90 అబోవ్ మార్క్స్ వస్తాయి, వీడికి 70 అబోవ్ మార్క్స్ వస్తాయి. అంటే వీడు చదవనట్టు నేను చాలా కష్టపడుతున్నాను బాధపడతాడు. కానీ యావరేజ్ స్టూడెంట్స్ అయినంత మాత్రాన, లేదు టాప్ స్టూడెంట్స్ అయినా అన్నంత మాత్రాన ఎప్పుడు కూడా చదువుకి వాళ్ళ జీవిత పాఠానికి సంబంధం ఉండదండి. కాబట్టి జీవితంలో నేర్చిన తెలివితేటలతో బతకాలి మనిషి. అంతేకాని ఓన్లీ ర్యాంకులు, టాప్ మార్క్స్ ఇవే పట్టుకొని సర్టిఫికేట్స్ ఇన్ని పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తించండి. వాళ్ళ రిజల్ట్ ఏమొచ్చింది అనేది కాదు, వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తించండి. సో ఇవన్నీ ఏంటంటే తల్లిదండ్రులుగా మనము పిల్లలకి ప్రతి విషయంలో ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ ఇలా ఫాలో అయ్యారంటే మాత్రం, ఈ టెక్నిక్లు ఫాలో అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో, మానసిక ధైర్యంతో, ఏ టైంకి ఎలా స్పాంటేనియస్గా నేను డెసిషన్ తీసుకోవాలి, డెసిషన్ మేకింగ్ కూడా వస్తుంది. ఇన్నోవేట్ చేయడానికి, కొత్తగా ఇన్నోవేట్ చేయడానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, లేదంటే ఒక ట్రైనింగ్ సెంటర్కి పంపించండి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే పట్టుదల పెరుగుతుంది, కొత్త దాన్ని కనుక్కోవాలి అనే పట్టుదల పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే దేన్ని గివప్ చేయరు తొందరగా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి నేర్పించడం వల్ల, దీనికి తోడు లాస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే పిల్లలకి ఇవన్నీ తల్లిదండ్రులు ఇచ్చినా కూడా మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ నేర్పించడం వల్ల ఏంటంటే వాళ్ళు తమను తాను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నిన్న కోల్కతా చూసాం కదండి, దానిలో ఏమైంది, ఆ అమ్మాయి డాక్టర్ చదివింది కానీ తను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది. లేదు, ఆ తెలివితేటలు పెరగాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఏంటంటే ప్రతి విషయంలో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ రావాలి, వాళ్ళకి సపోర్ట్ అనేది దొరకాలి. లేదంటే చెప్పడానికి భయపడతారు, మాట్లాడడానికి భయపడతారు, ఒంటరితనంతో బాధపడతారు, ఎమోషనల్గా దిగజారిపోతారు, ప్రతిదానికి భయము. సో ఇవన్నీ లేకుండా ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీతో పిల్లలు ఎదగాలి అంటే ఇప్పుడు ఈ చెప్పిన టెక్నిక్స్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ పిల్లలు మంచి పర్సనాలిటీ ఉన్న పిల్లల్లో ఒకరిగా మారుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
ఈరోజు మంచి మాట. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా రెండూ ఒకటే.